మహర్షి తెలుగు కథలు. భక్తులారా, ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను, విని ఆనందించండి. ఒక ఊరిలో సోమయ్య అనే సోమరిపోతూ ఉండేవాడు. అతనికి పని చేయడం చేత కాదు. ఊర్లో అందరూ కష్టపడి పని చేసుకుంటుంటే అతడు ఏ పని చేయకుండా ఊరికే తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. అతనికి ఉన్న 3 ఎకరాల పొలం కూడా చేయకుండా ఖాళీగా ఉండేవాడు. అందరూ పొలం పండించుకునే జీవనం సాగిస్తుంటే సోమయ్య మాత్రం భూమిని బీడుగా ఉంచేవాడు. ఎవరైనా అడిగితే ఏవేవో సాకులు చెప్తూ ఉండేవాడు. పోనీ ఇంకా ఏదైనా వేరే పని చేస్తాడా అంటే అదీ లేదు. ఎవరైనా కూలి పనికి రమ్మని పిలిస్తే తనకు ఇంకా వేరే ఏదో పని ఉందని చెప్పి తప్పించుకునేవాడు. ఇంట్లో భార్య పిల్లలేమో తిండికి బట్టలకి నానా కష్టాలు పడుతుండేవారు. అతడు పనికి ఒకరోజు వెళ్తే 4 రోజులు ఖాళీగా ఉండేవాడు. ఊళ్ళో జనాలకి అంతా సోమయ్య గురించి తెలుసు. తను ఏ పని చేయకుండా సోమరిగా తిరుగుతూ ఉంటాడని. అయితే అతను ఒకరోజు ఊర్లో నుంచి నడుస్తూ వెళ్తుంటే 2 వ్యక్తులు ఎదురై అందులో ఒకతను సోమయ్యతో ఇలా అన్నాడు. ఏం సోమయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు మా పొలంలో పని చేయడానికి వస్తావా? కూలీలు ఎక్కువ దొరక్క చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోజుకి మా పొలంలోకి పని చేయడానికి వచ్చేయి. అరే, ముందే చెప్పాల్సింది. నిన్ననే రామయ్య రమ్మని పిలిచాడు. ఇప్పుడు వాళ్ళ పొలంలోకి పని చేయడానికి వెళ్తున్నాను అంటూ నేరుగా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ 2లో ఉన్న ఇంకో వ్యక్తి అక్కడ ఉన్న అతనితో ఇలా అన్నాడు. పోయి సోమయ్యని పనికెందుకు పిలిచావు? అతని గురించి మనకు అందరికీ తెలిసిందే కదా. పని తప్పించుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడతాడు. ఇప్పుడు అతను రామయ్య వాళ్ళ పొలం దగ్గరికి కాదు వెళ్తున్నది. రామయ్య వాళ్ళ పొలంలో పని అయిపోయి 4 రోజులవుతుంది. అవునా? మరి ఎందుకు అలా అబద్ధం చెప్తున్నాడు? పని చేయడం చేతకాక అలా చెప్తున్నాడు. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలుసు. అవునా? ఎక్కడికి వెళ్తున్నారు? పద, ఎక్కడికి వెళ్తున్నాడో చూపిస్తాను అంటూ అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. రోజు ఎవరో ఒకరు అతన్ని పనికి పిలిస్తే అతడు వేరే వాళ్ళకి పని చేయడానికి వెళ్తున్నానని చెప్పి ఊరవతలకి వెళ్ళి ఏం చేస్తున్నాడో ఈరోజు నీకు చూపిస్తాను పదా అంటూ ఊరవతల సోమయ్య ఉండే ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఎవరికీ కనబడకుండా అక్కడ ఒక చెట్టు కింద పడుకున్నాడు సోమయ్య. చూడు, రోజు సోమయ్య ఇక్కడికి వచ్చి చేసే పని ఇదే. ఊరి నాయనో, ఇలా అయితే మరి కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నాడు? సోమయ్య వల్ల ఇంట్లో ఉన్న భార్య పిల్లలు కష్టాలు పడుతున్నారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఊరిలో అందరూ పొద్దున్నే పనులకు వెళ్లే సమయానికి సోమయ్య ఊర్లో నడుస్తూ వెళ్తున్నాడు. ఊర్లో ఒక అతను సోమయ్యను చూసి ఇలా అన్నాడు. ఏం సోమయ్య, మా పొలంలో పనికి వస్తావా? నేను ఈరోజు కిష్టయ్య గారి దగ్గరికి పని కోసం వెళ్తున్నాను. ఆయనే నన్ను పిలిచారు. ఇంతలో అక్కడికి కృష్ణయ్య వస్తూ ఇలా అన్నాడు. ఒరే సోమయ్య, ఎందుకురా అంత అబద్ధం చెప్తున్నావు? నేను నిన్ను ఎప్పుడు కూలికి పిలిచాను? అంతా ఒట్టిదే. నీకు పనికి వెళ్ళడానికి చేత కాకపోతే రానని చెప్పాలి కానీ ఇలా అబద్ధం ఆడడం దేనికిరా? ఉన్నది ఉన్నట్టు చెప్తే నీ సొమ్మేం పోతుంది? ఇంతలో అక్కడికి ఇంకో వ్యక్తి వస్తూ ఇలా అన్నాడు. ఈ సోమయ్య ఎప్పుడు ఇంతే. మనం ఎప్పుడు పనికి పిలుస్తామో అప్పుడు ఏదో ఒకటి చెప్పి పనికి తప్పించుకుంటాడు. సోమయ్య, మేమింత కష్టపడి పని చేస్తేనే మాకు ఇంకా ఖర్చులకి డబ్బు సరిపోవడం లేదు. మరి నువ్వు కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నావురా సోమయ్య? ఏ పని చేయకుండా ఇలా ఎన్ని రోజులు తిరుగుతావు? నడుము ఉంచి కష్టపడి పని చెయ్యి. కుటుంబానికి ఏ కష్టం లేకుండా పోషించు. సోమయ్య రోజు ఏం చేస్తాడో తెలుసా? పని ఉందని చెప్పి వెళ్ళి మన ఊరు పక్కన ఉన్న ఆ చెట్టు కింద పడుకుంటాడు. అవునా? రోజు నువ్వు చేసే పని ఇదా? అలా మనిషికో మాట అనేసరికి అతనికి చాలా అవమానకరంగా అనిపించింది. వాళ్ళు చెప్పేది వాస్తవం కావడం వల్ల వాళ్ళకి ఇక ఏం సమాధానం చెప్పలేక మాడిన ముఖంతో చూస్తూ ఉండిపోయాడు సోమయ్య. ఇక చేసేది లేక అక్కడి నుంచి అవమానకరంగా వెళ్ళిపోయాడు. వెళ్తూ సోమయ్య తనలో తానే ఇలా అనుకున్నాడు. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలనుకున్నాడు. నన్ను ఇంత అవమానిస్తున్న ఊరి జనాలకి తనంటే ఏంటో ఇక చూపించాలి అని అనుకుంటూ వెళ్తున్నాడు. అలా నడిచి వెళ్తుంటే అక్కడ రామయ్య ఇంకొక వ్యక్తితో ఇలా చెప్తున్నాడు. మన ఊరికి దగ్గరలో ఉన్న స్వామీజీ నాకు చాలా సహాయం చేశాడు. పోయిన సంవత్సరం మనకు కరువు వచ్చినప్పుడు నేను కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్య చేసుకోబోయాను. కానీ ఆ స్వామీజీ దయ వలన బ్రతికిపోయాను.
ఆయన నాకు ఒక మంత్రం చెప్పాడు. నేను ఆ మంత్రం చదవగానే ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైంది. రామయ్య అలా చెప్తూ ఉంటే సోమయ్య చాలా ఆసక్తిగా ఆ బ్రహ్మరాక్షసి మనకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మనం ఏది కోరినా కూడా ఆ కోరిక క్షణంలో తీరుస్తుంది. ధనధాన్యాలు కానీ ఇంకా ఏవైనా ఇస్తుంది. కానీ నాకు ఆ మంత్రం ఒకరోజు పనిచేసింది అని చెప్తుంటే సోమయ్యకు ఎక్కడ లేని కుతూహలం కలిగింది. ఇదేదో బానే ఉంది, అలా నేను కూడా ఎందుకు ప్రయత్నించకూడదు అనుకున్నాడు సోమయ్య. నేను కూడా వెళ్ళి స్వామీజీతో నాకున్న కష్టాన్ని చెప్పుకుంటాను. నాకు కూడా ఆ మంత్రం చెప్తే ఆ బ్రహ్మరాక్షసితో నాకున్న కోరికలను తీర్చుకోవచ్చు. కష్టపడకుండానే ధనం సంపాదించి ఈ ఊరి జనం నోళ్లు మూయించాలి అనుకున్నాడు. కష్టం చేసేవారికన్నా చెమటోడ్చకుండా సంపాదించి జనానికి ఈర్షపడేలా చెయ్యాలి. ఎలాగైనా వెళ్ళి స్వామీజీని వేడుకోవాలి అనుకున్నాడు. ఇక ఒకరోజు సోమయ్య స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళాలి అనుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా ఆశ్రమం వైపు వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఆశ్రమం చేరుకుని స్వామి ముందు నిలబడ్డాడు. స్వామి ధ్యానంలో ఉన్నాడు. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి సోమయ్యని చూసి ఇలా అన్నాడు. ఏమిటి నాయనా ఇలా వచ్చావు? ఏం కావాలి? స్వామీజీ, నేను చాలా కష్టాల్లో ఉన్నాను స్వామి. ఏం కష్టం వచ్చింది? నేను ఎంత కష్టపడి సంపాదించినా కానీ నా ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. అన్నీ అప్పులే అయ్యాయి. కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను. నువ్వు ఏమి చేస్తుంటావు? వ్యవసాయం చేస్తాను, పనులకు కూడా వెళుతుంటాను స్వామి. కానీ నాకు అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. నాకైతే ఇక బతకాలని లేదు. మీరు ఏదైనా దారి చూపుతారో ఏమోనని ఆశతో ఇక్కడికి వచ్చాను. మీరే నన్ను ఎలాగైనా ఆదుకోవాలి. సరే, తప్పకుండా సహాయం చేస్తాను అని స్వామీజీ కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారి స్వామీజీ తన దివ్య దృష్టితో సోమయ్య జీవితాన్ని చూశాడు. సోమయ్య తనకి చెప్తున్నదంతా అబద్ధమని తెలుసుకున్నాడు. ఇతను చాలా సోమరిపోతూ ఒళ్ళు వంచి పనిచేయడం చేతకాక సోమరిగా రోజులు గడుపుతున్నాడని గ్రహించాడు. ఇలాంటి వాడికి సహాయం చేస్తే ఇతన్ని ఇంకా చెడగొట్టిన వాడినవుతాను. కాబట్టి ఇతనిలో తగిన మార్పులు తీసుకురావాలి. ఇతని బద్ధకాన్ని పోగొట్టే పని చేయించాలి అనుకుంటున్నాడు. కొద్దిసేపటికి స్వామీజీ కళ్ళు తెరిచి ఇలా అన్నాడు. నాయనా, నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రం చదవగానే నీకు ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూసి నువ్వు భయపడకు. నీకు ఏది కావాలంటే అది ఇస్తుంది. వెంటనే సోమయ్యకు ఎక్కడలేని సంతోషం వచ్చింది. స్వామి, అంతా మీ దయ. ఇక స్వామీజీ అతనికి ఒక మంత్రం ఉపదేశించాడు. సోమయ్య పట్టరాని ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళాడు. ఆశ్రమం నుంచి బయటకొచ్చాక ఇక దాన్ని పరీక్షించాలన్న కుతూహలం కలిగింది. వెంటనే స్వామీజీ చెప్పిన మంత్రం పఠించాడు. క్షణంలో అతని ముందు బ్రహ్మరాక్షసి చూసి ప్రత్యక్షమైంది. దాన్ని చూసి చాలా భయపడిపోయాడు. కానీ స్వామీజీ దాన్ని చూసి భయపడవద్దని చెప్పడం వల్ల ధైర్యం తెచ్చుకున్నాడు. చెప్పు, నన్నెందుకు పిలిచావు? నాకు ఏది కావాలంటే అది ఇస్తావా? ఇస్తాను. వెంటనే బ్రహ్మరాక్షసి మనసులోకి స్వామీజీ వచ్చి ఇలా అంటున్నాడు. ఇతనికి నువ్వు ఏది అడిగితే అది ఇవ్వకూడదు. ఎందుకంటే ఇతను పరమబద్ధకస్తుడు. పనిచేయడం చేతకాక ఉచితంగా ధనం దొరుకుతుందని నా దగ్గరికి వచ్చాడు. అతనికి ఏది అవసరమో అది ఇచ్చి ఇతని చేత పని చేయించు. కష్టపడి పనిచేసే మార్గం చూపించు. అలాగే చేస్తాను స్వామి అందే. అడిగింది ఇస్తానన్నావుగా, నాకు ఇవ్వు. నాకు చాలా ధనం కావాలి. నీవడిగింది నేనివ్వలేను. ఎందుకంటే నీకు అర్హత లేదు. పని చేతగాని నీలాంటి వాడికి ధనమిస్తే నువ్వు ఇంకా సోమరివవుతావు. నువ్వు కష్టపడి పని చేసుకో. చాలా కష్టపడుతున్నాను. 3 ఎకరాల భూమి ఉంది. కానీ కావలసిన పనిముట్లు, నాగలి, తాళ్ళు, ఎద్దులు నా దగ్గర లేవు. కొనే స్తోమత కూడా లేదు. నేను అందుకే వ్యవసాయం చేయడం లేదు. సరే, అవన్నీ నీకిస్తున్నాను, తీసుకో అంటూ బ్రహ్మరాక్షసి అతనికి ఎద్దులు పనిముట్లు ఇచ్చింది. ఇదేంటి, నాకు ధనం ఇవ్వకుండా వ్యవసాయం చేసుకోమని ఇవన్నీ ఇస్తోంది? ఓరి దేవుడు, ఇప్పుడు నేను వ్యవసాయం ఎక్కడ చేస్తాను? నిరాశపడ్డాడు. వెళ్ళి వ్యవసాయం చేసుకో, లేదంటే నేను వచ్చి నీకు శిక్ష విధిస్తాను. సోమయ్య నాకు ఇదేం కర్మ అనుకున్నాడు. ఇక తప్పదన్నట్టుగా వాటిని తీసుకుని వెళ్తున్నాడు. ఇదేంటి, రామయ్య బ్రహ్మరాక్షసి గురించి అలా చెప్పాడు? మనం ఏదడిగితే అది ఇస్తుందని చెప్పాడు.
నాకేమో మరి అడిగింది ఇవ్వకుండా వ్యవసాయం చేసుకోమని ఎద్దుల్నిచ్చింది. అసలే నాకు పని చేసే అలవాట్లేదు. ఇప్పుడు పని చేయాలంటే నాకు చాలా బద్ధకంగా ఉంది. అడిగిన ధనం ఇస్తుంది అనుకుంటే నన్ను ఇలా నిరాశపరిచింది. పైగా పని చేయమనంది. ఈ పని ఎవరు చేస్తారు? నేనస్సలు చెయ్యనగాక చేయను. ఏం చేస్తుందో చూస్తా అనుకున్నాడు సోమయ్య. ఎద్దుల్ని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రోజులు గడుస్తున్నాయి. 2 రోజులైంది, 10 రోజులైంది, 15 రోజులైంది. సోమయ్య ఇంకా పని మొదలుపెట్టనే లేదు. ఒకరోజు అతని ముందు బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమై అడిగింది, ఏమైంది? ఇంకా ఎందుకు పొలం దున్నడం లేదు? భూమి దున్నడానికి కావలసిన ఎద్దులు ఇచ్చానుగా నీకు. ఏమైంది? ఇంకా ఎందుకు మొదలుపెట్టలేదు? ఇప్పటికే 15 రోజులైంది. అది మొదలు పెడదాం అనుకుంటున్నా. తొందరగా మొదలుపెట్టావు, లేదంటే నేను మళ్ళీ వస్తాను. సరే, అలాగే మొదలు పెడతాను. బ్రహ్మరాక్షసి వెంటనే అంతర్ధానమైపోయింది. ఇక సోమయ్యకు పని చెయ్యాలంటే మనసు ఒప్పడం లేదు. ఏదో అడిగింది ఇస్తుందనుకుంటే ఇలా మెలిక పెట్టిందేంటి? దీనికన్నా అక్కడికి వెళ్ళకపోయినా బావుండేది. ఇప్పుడు మరి పని చెయ్యాలంటే బద్ధకంగా ఉంది అనుకున్నాడు. అలా 2 రోజులైంది, 10 రోజులైంది. సోమయ్య పని మొదలు పెట్టకుండా సోమరిగానే ఉండిపోయాడు. ఈసారి మళ్ళీ అతని ముందు బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైంది. చేతిలోకి ఒక కొరడా తీసుకుని సోమయ్యను కొడుతుంది. ఇక సోమయ్యేమో, అమ్మో అబ్బో నన్ను కొట్టకు, ఇప్పుడే మొదలు పెడతాను అన్నాడు. నీలాంటి బద్ధకస్తుడు నోటి మాటతో ఎక్కడ వింటాడు? నీకు ఇదే సారైన శిక్ష. వద్దు వద్దు, నన్ను కొట్టకు. నేనేక పొలానికి వెళ్తాను. సరే అయితే వెళ్ళావు. ఇక సోమయ్య ఎద్దుల్ని తీసుకుని పొలం దగ్గరికి వెళ్ళాడు. కొద్దిసేపటికి పొలం దున్నడం మొదలుపెట్టాడు. కొద్దిసేపు దున్నేసరికి సోమయ్య చేతికి నొప్పి పుట్టింది. ఊర్లో గాలికి తిరిగిన వ్యక్తి ఒక్కసారిగా పనిచేస్తే ఇలాగే ఉంటుంది. ఏమాత్రం ఇష్టం లేకపోయినా బ్రహ్మరాక్షసి మీద భయంతో పనిచేస్తున్నాడు. సోమయ్య దున్నకుండా నాగలి ఆపేసరికి బ్రహ్మరాక్షసి మళ్లీ సోమయ్యను కొరడతో కొట్టింది. అమ్మో, కొట్టకు, పని చేసుకుంటాను అంటూ నాగలిని ముందుకు పోనించాడు. అలా దున్ని దున్ని కొద్దిసేపటికి ఇక పనిచేయడం తన వల్ల కాదని దున్నడం ఆపేసి దగ్గరలో ఉన్న చెట్టు కిందకు వెళ్ళి పడుకున్నాడు. నాకు ఇదేం కర్మరా బాబూ అనుకున్నాడు. ఇలా అని తెలిస్తే నేనసలు స్వామీజీ దగ్గరకు వెళ్లేవాణ్ణే కాదు అనుకున్నాడు. కొద్దిసేపటికి చెట్టు కింద పడుకున్న సోమయ్య ఎంతకీ లేవకపోయేసరికి బ్రహ్మరాక్షసి వచ్చి మళ్లీ కొరడాతో ఎడాపెడా కొడుతూనే ఉంది. ఆ దెబ్బలకు భరించలేక సోమయ్య దిగ్గున లేచి నిలబడ్డాడు. వామ్మో, ఈ దెబ్బలు భరించడం కన్నా పని చేయడం బెటరు అనుకున్నాడు. సోమయ్య ఇక వెళ్లి మళ్లీ దున్నడం మొదలుపెట్టాడు. అలా బ్రహ్మరాక్షసి 1 వారం రోజులు అతనితో పొలమంతా దున్నించింది. కొరడాతో కొడుతూ సోమయ్య సోమరితనాన్ని అలా వదిలించుకుంది బ్రహ్మరాక్షసి. మహర్షి తెలుగు కథలు.